హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్వా పోస్టల్ అకాడమీ. ఈ వీడియోలో మనం 2021 అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన PASA పేపర్స్లోని ఐటీ మోడర్నైజేషన్కి సంబంధించిన బిట్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ 2 వీడియోల్లో మనం 2020కి సంబంధించిన బిట్స్ డిస్కస్ చేసాం. సో దీంతో మనకి కంప్లీట్గా ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం PO గైడ్ పార్ట్ 2లో బిట్స్ డిస్కస్ చేయడం కంటిన్యూ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఇంటిగ్రేటర్? A, it has 3 network providers, primary, secondary and tertiary, that is NSP1, NSP2 and NSP3. B, it has only one network, that is NSP1. C, it has 2 networks, NSP1 and NSP2. D, none of the above. మనకి నెట్వర్క్ ఇంటిగ్రేటర్కి సంబంధించి కింది వాటిలో కరెక్ట్ ఏంటిది? మన పోస్ట్ ఆఫీసులో ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి? The correct option is C, it has 2 networks, that is NSP1 and NSP2. ఇక్కడ NSP అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? NSP అంటే నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్. NSP అంటే నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ వన్, the following component of the IT modernization project has highest total project cost? A, FSI, B, CSI, C, DCF, D, ENI. కింది వాటిలో ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో హైయెస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్న సెగ్మెంట్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, CSI, కో సిస్టమ్ ఇంటిగ్రేటర్ అనేది హైయెస్ట్ కాస్ట్ అవుట్ ఆఫ్ 8 సెగ్మెంట్స్లో. నెక్స్ట్ వన్, ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఈజ్ A, FSI, B, RSI, C, CSI, D, MOH. కింది వాటిలో ఫస్ట్ కాంపోనెంట్గా ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో ఏది కన్సిడర్ చేస్తారు? ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ది ఏంటిది? CM అంటే చేంజ్ మేనేజ్మెంట్. ఇది ఫస్ట్ కాంపోనెంట్. ఇది దేనికి ఉద్దేశించింది? మన డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అండ్ GDS ఎంప్లాయీస్ని ఈ ఐటీ మోడర్నైజేషన్కి సంబంధించిన విధంగా ట్రైన్ చేయటం అనేది ఈ చేంజ్ మేనేజ్మెంట్. ఇది ఫస్ట్ కాంపోనెంట్. కానీ వీటిలో లేదు కాబట్టి ఈ 2021లో ఈ క్వశ్చన్ని ఇగ్నోర్ చేశాడు. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ CM, చేంజ్ మేనేజ్మెంట్ ఈజ్ ది ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ATM ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ఎట్? ఫస్ట్ డిపార్ట్మెంటల్ ATMని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? ఫస్ట్ ATM. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ C, చెన్నైలో ఇనాగ్రేట్ చేశారు ఫస్ట్ ATMని. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ హ్యాస్ హౌ మెనీ పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్? A, 6, B, 5, C, 4, D, 7. మనకి ఎన్ని PTCs ఉన్నాయి? పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్ ఇండియా మొత్తం ఎన్ని ఉన్నాయంటే ద ఆప్షన్ ఈజ్ A, 6 పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్. అవి ఎక్కడెక్కడంటే ఒకటి మైసూర్లో ఉంది, ఇంకోటి మదురైలో ఉంది తమిళనాడులో, మూడోది వడోదర, మూడోది కాదు ఇలా లైన్లో వడోదరలో ఒకటి ఉంది. నెక్స్ట్ దర్భంగా, షహరాన్పూర్, గౌహతి. ఇవి 6 ట్రైనింగ్ సెంటర్స్: మైసూరు, మదురై, వడోదర, దర్భంగా, షహరాన్పూర్, గౌహతి. మొత్తం 6 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి పోస్టల్కి. PTC 6 ఉన్నాయి. SSO in core system integrator under IT modernization project refers to A, single sign off, B, single sign on, C, single stop solution, D, savings scheme operations. SSO ఫుల్ ఫామ్ ఏంటి? సింపుల్గా
SSO ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్షన్ బి, సింగిల్ సైన్ ఆన్. దీని ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ పాత వీడియోలో చూసాం. మళ్ళీ సింగిల్ సైన్ ఆన్ అంటే ఒక్క సైన్ ఆన్తో మనం మల్టిపుల్ అప్లికేషన్స్ లాగిన్ అవ్వచ్చు, ఒక్క సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్తో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లో లాగిన్ అయ్యామనుకోండి, అదే జీమెయిల్కి వాడుకోవచ్చు, యూట్యూబ్కి వాడుకోవచ్చు, గూగుల్ డ్రైవ్కి, ఫొటోస్కి. సో ఇలా అన్నిటికీ ఒక్క సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్తో ఒక్కసారి లాగిన్ అయితే మిగతా అన్నిటికి కూడా అదే విధంగా పనివస్తుంది. అంటే సింగిల్ ఒక్కసారి సైన్ ఆన్ అయితే చాలు, సింగిల్ సైన్ ఆన్. SSO అంటే సింగిల్ సైన్ ఆన్. వాట్ ఈస్ ది టోల్ ఫ్రీ ఎంక్వైరీ హెల్ప్ లైన్ నెంబర్ ఆఫ్ ఇండియా పోస్ట్? A 1800260866, B 180045068868, C 180026666868, D 180025076766. ఇండియా పోస్ట్కి హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ C 180026666868. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి దాకా వర్క్ చేసిద్ది? 9 AM to 6 PM. ఓన్లీ 9 AM to 6 PM వర్క్ చేసింది. ఇది మళ్ళీ ఎక్సెప్ట్ సండేస్ అండ్ గెజిటెడ్ హాలిడేస్లో వర్క్ చేయదు. ఓకేనా? 180026666868. ఇది మనం ఏం బుక్ చేసినా, ఈఎంఓ బుక్ చేసినా, రిజిస్టర్ బుక్ చేసినా కింద టోల్ ఫ్రీ నెంబర్ అని ఇస్తాడు వాడే, మన రిసీట్లో వాడు ఇస్తాడు. దీంతో కాకుండా మనకి ఎస్బీ రిలేటెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఎస్బీ రిలేటెడ్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే వేరే. అదేంటంటే 1800425240, 1800425240. ఇది దేనికి? ATMకి, డెబిట్ కార్డ్కి, మొబైల్ బ్యాంకింగ్కి, ఇంటర్నెట్ బ్యాంకింగ్కి, SMS బ్యాంకింగ్కి, ఏదైనా ఈ రిలేటెడ్కి మాత్రం ఇది టోల్ ఫ్రీ నెంబర్. మిగతా వాటికి రిజిస్టర్లు కానీ, కంప్లైంట్స్ కానీ, ఇన్సూరెన్స్కి కూడా ఇదే 180026666868. ఇది ఇన్సూరెన్స్కి కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఇదే. నెక్స్ట్ వన్, మొబైల్ బ్యాంకింగ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఆన్ A 15th October 2018, B 15th October 2019, C 30th October 2018, D 30th November 2019. మొబైల్ బ్యాంకింగ్ ఎప్పుడు లాంచ్ అయింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ B 15th October 2019. ఇది మొబైల్ బ్యాంకింగ్ లాంచ్ అయిన డేట్. మనకి మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన దగ్గరికి ATM ఇంట్రాపరబుల్ ATM వచ్చింది, అంటే మన అదర్ బ్యాంక్స్లో తీసుకునే ఫెసిలిటీ వచ్చింది. ATM తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది. లైన్లో గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ తర్వాత మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది. మొబైల్ బ్యాంకింగ్ తర్వాత డాక్ పే వచ్చింది. ఇవన్నీ లైన్లో గుర్తుపెట్టుకోండి. ATM ఎప్పటి నుంచి అంటే 30th December 2016. ఓకేనా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎప్పటి నుంచి అవైలబిలిటీలోకి వచ్చిందంటే 14th December 2018. మొబైల్ బ్యాంకింగ్ 15th October 2019. 15th October 2019. డాక్ పే 15th December 2020. ఇది ఫస్ట్ ATM, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డాక్ పే 16, 18, 19, 20. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ద NSP in NI category of IT Modernization project, the word S stands for. NSP ఫుల్ ఫామ్లో S అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, NSP అంటే నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్. ద ఆప్షన్ ఈజ్ C. NSP అంటే నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్, C ఈజ్ ది రైట్ ఆన్సర్.
In IT Modernization Project, KPI refers to A. Key Performance Indicator, Key Project Indicator, B. Key Performance Indicator, C. Key Positioning Indicator, D. Key Program Indicator. ఇది చాలా మైన్యూట్ డీటెయిల్స్ అండి, జాగ్రత్తగా చూడాలి. మైన్యూట్. KPI అంటే ఏంటంటే ఆప్షన్ బి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. దాన్ని KPI అని పిలుస్తారు. The IPPB has launched the digital payment application DAC-Pay on A. 15/10/2020, B. 15/11/2020, C. 15/12/2020, D. None of the above. ఇందాకే చెప్పుకున్నాం కదా, DAC-Pay ఎప్పుడు లాంచ్ అయింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ C. December 15th, 2020. Which among the following is not the segment of implementation of India Post IT Modernization Project started in the year 2012-13? A. Network Integrator, B. Financial Solution Integrator, C. RSI Rural System Integrator, D. Change Management. IT Modernization Project segments లో కింది వాటిలో కానిది ఏది? అవుట్ ఆఫ్ 8లో ఏది కాదు అంటే ద ఆప్షన్ ఈజ్ బి, ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్, ఫైనాన్షియల్ సర్వీస్ ఇంటిగ్రేటర్, ఫైనాన్షియల్ సొల్యూషన్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ద RICT హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్. RICTని నేమ్ ఎలా చేంజ్ చేశారు? ఎలా చేశారంటే RICT నేమ్ని దర్పణ్గా చేంజ్ చేశారు. దర్పణ్ ఫుల్ ఫామ్ ఏంటి? సింపుల్గా RICTని దర్పణ్గా చేంజ్ చేశారు. దర్పణ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆప్షన్ సి, డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏ రూరల్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఏ న్యూ ఇండియా. చూడండి, సి, డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏ రూరల్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఏ న్యూ ఇండియా. RICTని దర్పణ్గా చేంజ్ చేశారు. Which among the following is the vision of the Darpan project of India Post? A. Provide third-party applications a platform for rural reach. B. Make disbursement for social security schemes such as MG, NREGS. C. A and B above. D. None of the above. దర్పణ్ యొక్క గోల్ ఏంటి? విజన్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. ఇప్పుడు దానిలో మనం థర్డ్ పార్టీ, మన RICT డివైజెస్లో, దర్పణ్ డివైజెస్లో థర్డ్ పార్టీ అప్లికేషన్ వేసి ఏదైనా ఇన్సూరెన్స్ కట్టించుకోవటం, అదర్ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అవన్నీ రూరల్కి వెళ్ళేలాగా చేయటం కూడా దీని యొక్క ఉద్దేశం. మళ్ళీ మనం ఎలా డిస్బర్స్మెంట్ ఇస్తూనే ఉంటాం, NREGSలు కానీ, ఏదన్నా సోషల్ సెక్యూరిటీ, అంతకుముందు పెన్షన్స్ కానీ ఏదైనా మనకి ఇవ్వమన్నప్పుడు కూడా ఈ దర్పణ్ డివైజ్లో నుంచి మనం పే చేయొచ్చు. సో ద ఆప్షన్ ఈజ్ C. A and B both are correct. Which among the following has features of digital payment application DAC-Pay? A. Unified payment interface, B. Virtual debit card, C. Domestic money transfer, D. All of the above. DAC-Pay. ఈ DAC-Pay మీరు గూగుల్ పేలోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయడానికి DAC-Pay కొట్టంగానే అక్కడ కనిపించేది ఏంటంటే ఆప్షన్ ఏ, యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ ఇంటర్ఫేస్. DAC-Pay యొక్క ఫీచర్ ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ డెబిట్ కార్డులు, డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్లు కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ కంటెస్ట్ ఆఫ్ నాణ్యత MIS? ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ క్లియర్డ్, B. provides date and time of clearance, C. provides facility ID of the office, D. all of the above. ఓకేనా? దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏది? కరెక్ట్ ఆప్షను చూడండి, నాణ్యత MIS నెంబర్ ఆఫ్ లెటర్డ్ క్లియర్డ్ దానిలో ఉంటుంది. ఎస్, కరెక్ట్ ఉంటుంది. డేట్ అండ్ టైము ఉంటుంది. ఫెసిలిటీ ID ఉండదు. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇది చూడండి, విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర లెటర్ బాక్స్ క్లియరెన్స్కి వాడు ఏమి ఇచ్చాడు? విత్ 12 లెటర్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు, డేట్ ఇచ్చాడు, టైము ఇచ్చాడు. ఓకేనా? ఎంప్లాయీ పేరు కానీ ఆ ID కానీ ఇచ్చాడు. ఓకేనా? దీనిలో ఫెసిలిటీ ID ఎక్కడన్నా ఉందా? లేదు.
సో ఫెసిలిటీ ఐడి ఇవ్వడు. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్, ఇది తప్పు. సో దీనికి ఏం చేశాడంటే క్వశ్చన్ని ఇగ్నోర్ చేసాడు. According to the IT Modernization Project, SAP means in CSI. SAP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? SAP అంటే ఏంటి? సిస్టమ్స్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP అంటే సిస్టమ్, ఆప్షన్ డి సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్. ఫుల్ ఫామ్ని ఎలాగైనా అడగచ్చు. SAP అంటే సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్స్, ఇంతే, సింపుల్. వేరియస్ ఫినాకిల్ రిపోర్ట్స్ can be generated based on the transactions performed using the command A. HTCPIAE, B. HPIN RPT, C. HIS RPT, D. HIS RPT. మనం ఫినాకిల్ రిపోర్ట్స్ ఏ కమాండ్ వాడి జనరేట్ చేస్తాం? ఫినాకిల్ రిపోర్ట్స్. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ B. HPIN RPT. మనకి ఫినాకిల్ రిపోర్ట్స్ కమాండ్స్ అన్ని either H తో స్టార్ట్ అవుతాయి ఆర్ C తో స్టార్ట్ అవుతాయి. either H ఆర్ C. H అనేది ఫినాకిల్ బేసిక్స్ అన్నమాట. మనం C మాత్రం మన ఇండియా పోస్టోడ్ స్పెషల్గా డిజైన్ చేయించుకున్న కమాండ్ C. ఓకేనా? రిపోర్ట్స్ అనేది అందరూ ఫినాకిల్లో చూడాలి కాబట్టి H. ఫినాకిల్ పిన్ రిపోర్ట్స్ యొక్క షార్ట్ ఫామ్ RPT. HPIN RPT ఈజ్ ది ఫినాకిల్ రిపోర్ట్స్ కమాండ్. మిగతా కమాండ్స్ కూడా చూద్దాం. HTCPIA ఏంటంటే HTCPIAE టెల్లర్ క్యాష్ పొజిషన్ ఎంక్వైరీ. టెల్లర్ క్యాష్ పొజిషన్. టెల్లర్ క్యాష్ పొజిషన్ అంటే ఏంటి? ఇది మనం క్యాష్ ఎంత ఉండాలో క్యాష్ ఆన్ హ్యాండ్ చూడడానికి ఈ కమాండ్ వాడతాం ఫినాకిల్లో, HTCPIAE. ఇంకా మిగతాయి కూడా అడగొచ్చు, చూద్దాం. EOD ఇవ్వడానికి ఎండ్ ఆఫ్ ది డే. ఎండ్ ఆఫ్ ది డే దేని కమాండ్తో వాడతాము? HIS COD, హిస్కాడ్ అంటాం. ఎండ్ ఆఫ్ ది డే మనకు అంతా అయిపోయిన తర్వాత EOD ఇచ్చేయాలి ఫినాకిల్లో. సూపర్వైజర్ EOD ఇస్తాడు. దీనివల్ల మనకి డేట్ మారిపోయింది, మన సోల్ డేట్ మారిపోయింది EOD. ఓకే, ప్రింట్లు దేనిలో జనరేట్ చేస్తామంటే HPIN RPTలో జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన ప్రింట్లు ఎక్కడ ప్రింట్ తీసుకుంటామంటే HPRలో ప్రింట్ తీసుకుంటాం. HPRలో ఏం చేస్తాం? ప్రింటింగ్ ఆఫ్ రిపోర్ట్స్. HPRలోకి వెళ్తేనే మనం ప్రింట్ తీయగలం. ఓన్లీ HPIN RPTలో మనం జనరేట్ చేస్తాం, HPRలో ప్రింట్ తీసుకుంటాం. ఇంకా సిఫ్ కొత్తది క్రియేట్ చేయాలంటే CCRC. సిఫ్ తెలుసు కదా, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్. CCRCలో కొత్త సిఫ్ క్రియేట్ చేస్తాం. CMRC అయితే మాడిఫై చేస్తాం సిఫ్ని. మాడిఫై సిఫ్. ఇది క్రియేట్ న్యూ సిఫ్. ఇంకా SB డిపాజిట్ అయితే CTM. RD డిపాజిట్ అయితే CRDP. CRDP దేనికి? RD డిపాజిట్కి. CTM SB డిపాజిట్కి. PPF SSA అయితే CPDTM. PPF కానీ SSA కానీ డిపాజిట్ చేయడానికి CPDTM వాడతాం. ఇలాంటి కొన్ని సింపుల్ కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏమైనా ఎగ్జామ్లు అడిగితే రాయడానికి వీలుగా ఉంటుంది. Each post office or divisional office or circle office or regional office has digits of unique alphanumeric CSI facility ID. ప్రతిదానికి ఒక ఫెసిలిటీ ఐడి ఉంటుంది, CSI ఫెసిలిటీ ఐడి. అది SO అయినా, BO అయినా, DO అయినా, RO అయినా, అది ఎన్ని డిజిట్స్ ఉంటుంది? ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ A, 13. 2 ఆల్ఫా కోడ్లు, PO కానీ SO కానీ అలా ఉంటుంది. PO ఉంటుంది, HO అనుకుంటా, HO అలా, ప్లస్ 11 న్యూమరిక్. 2 ఆల్ఫా ఉంటాయి, ఫస్ట్ PO ఇలా స్టార్ట్ అయింది. తర్వాత 11 నెంబర్స్ ఉంటాయి. సో మొత్తం వచ్చేసి 13 డిజిట్స్ అనమాట. ఫెసిలిటీ ఐడి వచ్చేసి 13 డిజిట్స్. ఇంకా ఎంప్లాయీ ఐడి ఇవన్నీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం మనం. ప్రాఫిట్ సెంటర్ ఎంత ఉంటుంది, ఎంప్లాయీ ఐడి ఎలా ఉంటుంది, ఎన్ని డిజిట్స్.
In CSI, daily transaction report, DTR of a post office, that is daily account, can be generated using T code. A, day underscore ZFR underscore new. B, ZFDL3N. C, ZFR underscore new underscore day. D, ZFR underscore day underscore new. మనం డైలీ అకౌంట్ యాప్లో ఏ టీ కోడ్ వాడి చేస్తామంటే అది ఆప్షన్ డి, ZFR అండర్స్కోర్ డే అండర్స్కోర్ న్యూ. ఇది బిఓ డైలీ అకౌంట్ అయినా, ఎస్ఓ డైలీ అకౌంట్ అయినా, హెచ్ఓ డైలీ అకౌంట్ అయినా మనం ప్రాఫిట్ సెంటర్ ఇస్తే ఈ కమాండ్ వాడితే డైలీ అకౌంట్ వచ్చేస్తుంది. ZFDL3N అనేది దేనికి? ZFDL3 అనేది మనం టీసీబీ చూడడానికి, అంటే మన దగ్గర క్యాష్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి ZFDL3 అని వాడతాం. ఇంకా మనం ఒకవేళ క్యాష్ రెమిట్ చేయాలనుకోండి, క్యాష్ పంపించాలి, ఎక్సెస్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాష్ రిక్వెస్ట్ పెట్టాలి, వచ్చిన క్యాష్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే ZFVV50. ఇది క్యాష్ రిలేటెడ్, ఎక్సెస్ కానీ రిక్వెస్ట్ కానీ ఇది క్యాష్ మూమెంట్కి. ఇంకా చూడాలంటే MIGO, ఇది గూడ్స్, మూమెంట్ ఆఫ్ గూడ్స్. అంటే ఇది గూడ్స్ అంటే స్టాంప్స్ కానీ మిగతావి ఏదన్నా IPOs కానీ ఇవి రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం BO కట్టాలన్నా, SO వాళ్ళు HO కట్టాలన్నా, అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనమాట. ఇది MIGOలో చూస్తాం. మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత ఉందో చూడాలంటే MB52, స్టాంప్స్ స్టాక్ ఆన్ హ్యాండ్, స్టాక్ ఆన్ ఎట్ SO, స్టాక్ SO అనుకోండి, SO కానీ HO కానీ. స్టాక్ ఎట్ పోస్ట్ ఆఫీస్ చూడాలంటే MB52లో చూస్తాం. ఇంకా F-02 అనుకో ఓచర్ పోస్టింగ్. మనం ఏదన్నా ఓచర్ని పోస్ట్ చేయాలంటే, అంటే ఇప్పుడు బిల్స్ పెయిడ్ ఇవి కొట్టాలంటే F-02లో ఓచర్ పోస్టింగ్ అంటారు. ఇవన్నీ టీ కోడ్స్. ఇంకా చాలా ఉంటాయి, ఇవి బేసిక్స్ అన్నమాట. Which of the following are not the input devices? A, projector. B, keyboard. 3, mouse. 4, printer. 5, stylus. ఈ క్రింది వాటిలో ఇన్పుట్ డివైజెస్ కానివి ఏంటి? ఈ నాట్ ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ మనం క్వశ్చన్లో చాలా నీట్గా జాగ్రత్తగా చూడాలి. నాట్ ఇన్పుట్ డివైజెస్, ప్రొజెక్టర్ ఇన్పుట్ డివైస్ కాదు, కరెక్ట్. కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, మౌస్ ఇన్పుట్, ప్రింటర్ అవుట్పుట్, స్టైలస్ ఇన్పుట్. సో ఏంటిది? 1 and 4 ఓన్లీ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి, 1 and 4. ఈ రెండు ఇన్పుట్ కాదు, మిగతాయి 3 ఇన్పుట్లు అనమాట. వాట్ ఆర్ ది ఇన్పుట్ డివైజెస్ అన్నాడు అనుకోండి, ఒకవేళ అది 2, 3, 5 అయింది. అక్కడ నాట్ లేకపోతే క్వశ్చన్ ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ బి 5 అయింది. కీబోర్డు, మౌస్, స్టైలస్ ఇన్పుట్ డివైజెస్ కాబట్టి. అందుకని క్వశ్చన్ కొంచెం నీట్గా చదవాలి. ఎక్స్పాండ్ SMPS. SMPS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇది పార్ట్ డిస్కస్ చేసిందే. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి, స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. SMPS అంటే స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. In network integration under IT Modernization Project, NSP and TNF in India Post refers to. NSP, TNF ఈ రెండింటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి? NSP అంటే మనం డిస్కస్ చేసాం. NSP అంటే నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్. TNF అంటే టెక్నికల్లీ నాట్ ఫీజిబుల్. ఇది కూడా ఓల్డ్దే, టెక్నికల్లీ నాట్ ఫీజిబుల్. సో ద ఆప్షన్ ఈజ్ ఏ, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ technically not feasible is the correct answer. HO supplies IPO stock to SOs through which module? HO lu IPO stock SO ki ela kadutundi? The option is D, F and A. DPMS అంటే ఏంటి? డెలివరీ పోస్ట్మెన్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిలో మనం ఆర్టికల్స్ వేసుకోవటం, రిసీవ్ చేసుకోవటం ఇవి. బ్యాక్ ఆఫీస్ F&A నుంచి క్యాష్ కట్టుకోవడానికి, మనం బ్యాగులు క్లోజ్ చేసుకోవడానికి, అదే బ్యాక్ ఆఫీస్లో క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి, క్యాష్ అండ్ చెక్. ఈ BO ఎప్పుడు SOలో ఉన్న స్టాక్ కౌంటర్కి ఇవ్వడానికి, PAకి ఇవ్వడానికి, పాయింట్ ఆఫ్ సేల్కి ఇవ్వడానికి బ్యాక్ ఆఫీస్ వాడతాం. IPVS అనేది బ్యాగులు క్లోజ్ చేయడానికి,
ఓకేనా. In CSI environment ID, unique ID is assigned to the post office is called. ఇది కూడా ఓల్డ్ బిట్ అనుకుంటున్నాను. యూనిక్ ఐడి, ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఒక యూనిక్ ఐడి ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు? ద ఆప్షన్ ఈజ్ డి, ఫెసిలిటీ ఐడి. ఇందాకే డిస్కస్ చేసాం కదా, ఇది 13 క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్. దీనిలో 2 ఆల్ఫా ప్లస్ 11 న్యూమరిక్ ఉంటాయి. ఓకేనా. యూనిక్ ఐడి, ప్రతి ఆఫీస్కి ఒక ఫెసిలిటీ ఐడి ఉంటుంది. పేదో స్టాండ్స్ ఫర్, పేదో ఫుల్ ఫామ్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి, స్మార్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో. అప్రైజల్ మనకి మామూలుగా ప్రతి పిఏకి అపార్లు వస్తుంటాయి, యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అంటుంటారు. ఇదే ఎలక్ట్రానిక్ ఫామ్లో అయితే, ఎలక్ట్రానిక్ అపార్ అయితే పేదో అంటారు. పేదో ఫుల్ ఫామ్ ఏంటి? స్మార్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో. ఇది ఆన్లైన్లోనే వాళ్ళ ఎవరైతే డివిజనల్ హెడ్ వాళ్ళు ఆన్లైన్లోనే వేసేస్తారు. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫీస్ గ్రూప్ అప్డేటర్ ప్రొవైడర్ వాజ్ ఇంప్లిమెంటెడ్? A, in POs with more than 10 systems. B, C class office. C, B class SOs. D, LSGSOs. GUP, Group Update Provider, ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అంటే ఈస్ ఏ, ఇన్ POs with more than 10 systems. 10 అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ఉన్న దగ్గర GUP. ఇది నాకు తెలిసి మేబీ నేను అనుకోవటం యాంటీవైరస్ సంబంధించింది అనుకుంటున్నాను, సిమాంటిక్. అది ఒక చోట డౌన్లోడ్ చేసి మిగతా అన్నిటికీ అక్కడ అది ఒక ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ నుంచి అన్ని చోట్ల డౌన్లోడ్ చేయకుండా అప్డేట్ ప్రొవైడర్ ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ POs విత్ మోర్ దాన్ 10 సిస్టమ్స్, అంతకంటే ఎక్కువ ఉన్న ఆఫీసుల్లో ఈ GUP అనేది ప్రొవైడ్ చేశారు. విచ్ అమంగ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది IT మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ వాస్ టోటల్లీ ఇంప్లిమెంటెడ్ ఫస్ట్? స్టార్ట్ చేసింది కాదు, టోటల్లీ ఇంప్లిమెంట్ అయింది ఏది ఫస్ట్? ఏ, CSI. బి, RICT. సి, FSI. డి, డేటా సెంటర్. ఫస్ట్ ఏంటిదంటే, ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే CM, చేంజ్ మేనేజ్మెంట్. డేటా వేరియస్ ఆస్పెక్ట్స్లో దీనిలో కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయింది అంటే ద ఆప్షన్ ఈస్ డి, డేటా సెంటర్. ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిపోయింది కంప్లీట్గా. When was DAC UPI was introduced by the IPPB? ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా, బి, December 15, 2020 DAC UPI స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ ATM డెబిట్ కార్డు SMS రిలేటెడ్ గ్రీవెన్స్? SB వాటికి సంబంధించింది, వీటికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏంటిది? ఆప్షన్ బి, 1800-425-2440. వేరే నెంబర్ కూడా ఉంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ద ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ IPPB టు POSB హ్యాపెన్స్ వెన్ ది బ్యాలెన్స్ ఇన్ ది IPPB అకౌంట్ ఎక్సీడ్స్? ఏ, 50,000. బి, 1 lakh. సి, 2 lakhs. డి, 10,000. ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ స్వీప్ అవుట్ ఎప్పుడు జరిగింది? డే ఎండ్ బ్యాలెన్స్ ఎంతకంటే ఎక్కువ ఉంటాయి. ఏంటంటే 2 lakhs కంటే ఎక్కువ మన IPPB అకౌంట్లో ఉంటే అది ఆటోమేటిక్గా స్వీప్ అవుట్ అయిపోయి మన SBలో పడుద్ది, SBలోకి వెళ్తాయి క్యాష్. ఒకవేళ వాళ్ళకి SB ఇవ్వలేదనుకో, IPPBలోనే ఒక సండ్రీ ఉంటుంది, దానికి వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో డే ఎండ్ బ్యాలెన్స్ 2 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు మన IPPBలో. ఉంటే ఆటోమేటిక్గా స్వీప్ అవుట్ అయిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ సి, 2 lakhs. వాట్ ఈజ్ ది IPPB SMS బ్యాంకింగ్ నెంబర్? ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ డి, 7738062873. ఇది దేనిది? SMS బ్యాంకింగ్ నెంబర్. మళ్ళీ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ఉంటుంది. IPPBకి SMS బ్యాంకింగ్ ఉంది, మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ఉంది. దీనిలో బ్యాలెన్స్ ఎంక్వైరీకి కావాలనుకోండి, 8424046556
8424046556 మిస్డ్ కాల్ ఇస్తే మనకు బ్యాలెన్స్ వస్తుంది. అలా కాకుండా మినీ స్టేట్మెంటే కావాలనుకోండి, మినీ స్టేట్మెంట్ కావాలంటే మిస్డ్ కాల్ బ్యాంకింగ్లో 8424026886 దీనికి మిస్డ్ కాల్ ఇస్తే మనకి మినీ స్టేట్మెంట్ వస్తుంది. ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఏమో ఇది మొబైల్ నెంబరు. బ్యాలెన్స్ మిస్డ్ కాల్ చూడాలంటే, మిస్డ్ కాల్తో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే 8424046556. మినీ స్టేట్మెంట్తో చూడాలంటే మిస్డ్ కాల్తో 8424026886. ఇది కాకుండా అసలు మామూలుగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఐపీపీబీకి 155229. ఇది మిగతా ప్రతిదానికి, అంటే మనకి ఏమన్నా సర్వీసెస్ గురించి తెలుసుకోవాలన్నా, ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాల్సిన కస్టమర్ కేర్ వాళ్ళు ఏదైనా 155229. DPMS and F&A are the modules of A. CIS, B. CSI, C. NI, D. None of these. DPMS, F&A అనేది దేని మాడ్యూల్స్? ఆప్షన్ బి సిఎస్ఐ. ఇది కోర్ ఇన్సూరెన్స్, ఇది నెట్వర్క్. ఈ రెండు కాదు. డిపిఎంఎస్ ఎఫ్ఎండి అనేది మన కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ యొక్క మాడ్యూల్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టీ కోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కనెక్షన్ విత్ సప్లై ఆఫ్ పోస్టేజ్ అండ్ అదర్ స్టాంప్స్ ఇన్ సిఎస్ఐ? పోస్టేజ్ ఇందాక చెప్పుకున్నాం కదా, సప్లై స్టాంప్స్ తీసుకోవాలన్నా, సెండ్ చేయాలన్నా దాని ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ MIGO, మూమెంట్ ఆఫ్ గూడ్స్ అన్నారు. ZFBL3N ఏమో TCBకి, F-02 ఓచర్ పోస్టింగ్, ZFVV50 క్యాష్ రెమిట్ చేయాలన్నా, క్యాష్ రిసీవ్ చేసుకోవాలన్నా, క్యాష్ రిక్వెస్ట్ పెట్టాలన్నా అది. స్టాంపుల్కి, సప్లైకి, రిసీవ్కి MIGOనే ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్. Which of the following stream of IT Modernization Project digitalized all postal mails and counter operations of the office on a single central server based on the platform? A. FSI, B. CSI, C. MOH, D. Data center facility. ఈ మెయిల్స్, కౌంటర్ ఆపరేషన్స్, వీటన్నిటికీ సంబంధించిన కౌంటర్ ఆపరేషన్స్, దీనన్నిటికీ సంబంధించిన సెగ్మెంట్ ఏంటి అంటే ఆప్షన్ బి సిఎస్ఐ. ఇదేమో మెయిల్ ఆపరేషన్స్ హార్డ్వేర్, ఇది సప్లై ఆఫ్ హార్డ్వేర్. ఇది DCF, డేటా సెంటర్ ఫెసిలిటీ. ఇది ఫైనాన్షియల్. దీనికి మెయిల్ ఆపరేషన్స్, కౌంటర్ ఆపరేషన్స్ మొత్తం ఆప్షన్ బి కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. యాంటీవైరస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది డిపార్ట్మెంట్ అండర్ IT Modernization Project? A. QuickHill, B. McAfee, C. Symantec, D. None of the above. మనం ఇండియా పోస్టల్లో డిపార్ట్మెంట్లో వాడే యాంటీవైరస్ పేరు ఏంటి? ద ఆప్షన్ ఈజ్ సి సిమాంటిక్ యాంటీవైరస్ని మనం యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పర్మిటెడ్ ఇఫ్ వన్ ఎంటర్స్ రాంగ్ లాగిన్ పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్? 2, 3, 4, 5. వీటి ఆప్షన్ మాత్రం ఆప్షన్ బి 3 ఇచ్చాడు. జనరల్గా 3 మనం ఫినాకిల్కి, మెకమిష్కి, మ్యాక్సిమం అన్నిటికీ 3 ఉంటాయి. కానీ మన స్టాప్కి వచ్చేసి మాత్రం లాగిన్ పాస్వర్డ్స్ 5 పర్మిట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఆప్షన్ మాత్రం వాడు 3 ఇచ్చాడు. జనరల్గా మ్యాక్సిమం ఏంటంటే ఫినాకిల్కి, మెకమిష్కి 3 పాస్వర్డ్. 3 times తప్పు ఎంటర్ చేస్తే అది లాక్ అవుతుంది. Under which option set open needs to be done after login to the SAP to perform work in DPMS of SAP? ఇది నీకు తెలిసి నేను RMS వాళ్ళు అనుకుంటున్నాను. ద ఆప్షన్ ఈజ్ బి ECP అంట. Which T code is used to check the accounting of invoice material received in SAP? A. ZE55, B. BD95, C. MB51, D. PP75. ఇప్పుడు మనకి స్టాంపులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూడాలి అంటే MB52. కానీ ఇక్కడ ఇన్వాయిసింగ్ ఆఫ్ మెటీరియల్స్, దాని మూమెంట్, స్టాంప్ నేమ్స్ అవన్నీ చూడాలంటే మాత్రం ఆప్షన్ సి MB51 యూజ్డ్ అనమాట. MB51 వాడి మనం వాటి మూమెంట్ అంతా ట్రేస్ చేయొచ్చు. Which T code is used to remit stamps to BOs?
ఇన్ కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. శాంపుల్ మూమెంట్ దేనిలో అంటే ఆప్షన్ డి MIGO. Interactive Voice Response System IVR of the Department of Post has been set up in which place? A. Madura, B. Vrindavan, C. Ayodhya, D. Varanasi. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ మన డిపార్ట్మెంట్కి సంబంధించిన IVR ఎక్కడ సెటప్ చేశారు? ఆప్షన్ డి వారణాసి. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అంటే తెలుసు కదా, మనం ఏదన్నా కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు ఫస్ట్ కంప్యూటర్ మనతో మాట్లాడిద్ది కదా, అది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అనమాట. The networking of all post office covering entire country will be enabled which of the following? A. Tracking and tracing of all kinds of accountable mails and parcels in the country. B. Providing real-time information to facilitate customer feedback. C. Management functions. D. All of the above. మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మొత్తం నెట్వర్క్ చేసేయటం వల్ల జరిగిన కింది వాటిలో ఏది ఉపయోగం, ఏది ఎనేబుల్ చేసింది అంటే ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. మనం ఈ ట్రాకింగ్ అన్నీ చేయొచ్చు. ఏది అకౌంటబుల్ ఆర్టికల్స్ని, పార్సెల్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, స్పీడ్ కానీ మనం ట్రాక్ చేసి ఎక్కడ ఉందో చెప్పొచ్చు. రియల్ టైంలోనే మన ట్రాన్సాక్షన్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో నెట్వర్క్ చేయటం వల్ల ఇవన్నీ ఉపయోగాలు అన్నమాట. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. రూరల్ ICT project of the department post does not envisage supply by providing of the following to rural branch post office. A. Computer hardware and other peripherals. B. Solar charging devices. C. Network connectivity. D. Iron caches. మనకి ఈ RICTలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులకి RICT వాళ్ళు ఏమి సప్లై చేయరు. ఏమి చేయదంటే డి ఐరన్ క్యాష్ టెస్ట్ అనేది వాళ్ళకి సంబంధం లేదు. అది పూర్తిగా మన డిపార్ట్మెంట్కి సంబంధించింది. మిగతా ఈ కంప్యూటర్ హార్డ్వేర్ ఇవన్నీ మాత్రం IT మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కిందకే వస్తాయి. వాళ్ళు కన్సర్న్డ్ వెండర్సే సప్లై చేస్తారు. సోలార్ డివైజెస్ కానీ, నెట్వర్క్ కనెక్టివిటీ కానీ అది బాధ్యత. కానీ ఐరన్ క్యాష్ టెస్ట్ అనేది మాత్రం మన డిపార్ట్మెంట్ది. కంప్యూటరైజింగ్ ది సేవింగ్స్ బ్యాంక్ అండ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ త్రూ వన్ ప్లాట్ఫామ్ కమ్స్ అండర్ ది స్ట్రీమ్ ఆఫ్. మన SB వర్క్ని అది SB వర్క్ని, ఈ PLI RPLI వర్క్ని అన్నిటినీ ఒక ప్లాట్ఫామ్కి తేవాల్సిన స్ట్రీమ్ ఏది అంటే ఆప్షన్ సి ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అనేది మన SB వర్క్ని, PLI వర్క్ని సింగిల్ ప్లాట్ఫామ్కి తెస్తుంది. BIU stands for. The option is B. Business Intelligence Unit. BIU full form ఏంటి? Business Intelligence Unit. Next one. OEM stands for. OEM full form ఏంటి? ఇవన్నీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఫుల్ ఫామ్స్ అనే ఒక వీడియో ఉంది స్పెషల్గా, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ ఫుల్ ఫామ్స్ అనమాట. ఆప్షన్ డి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. OEM ఫుల్ ఫామ్ ఏంటంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ECS మీన్స్, ECS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్షన్ బి ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్. ఇదంతా ఎలక్ట్రానిక్గానే జరిగిపోతుంది ఈ క్లియరెన్స్. ఇది ఎలక్ట్రానిక్గానే మనం ఒక రిక్వెస్ట్ పెడితే అది డెబిట్ అవ్వటము, క్రెడిట్ అవ్వటము. ఇప్పుడు మన RD క్లాజర్ ఉంది, అది ECS చేసేస్తే మనం ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేయగానే అది ఎలక్ట్రానిక్లోనే అంతా ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళకి నెక్స్ట్ రోజు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఇదంతా ఎలక్ట్రానిక్ డెబిట్ కానీ, ఎలక్ట్రానిక్ క్రెడిట్ కానీ మొత్తానికి ECS అంటారు, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. విత్ రిఫరెన్స్ టు ది IPPB విచ్ ఈస్ నాట్ కరెక్ట్. A. Instant and paperless account opening using Aadhaar. B. Monthly average balance is required to be maintained. C. Bill payment facility at your doorstep. D. Account can be opened with zero balance. కింది వాటిలో తప్పు ఏది? నాట్ కరెక్ట్. ఇది ఇన్స్టెంట్గానే ఓపెన్ అయ్యింది, పేపర్లెస్సే. దీంతో బిల్స్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు మన డోర్ స్టెప్ దగ్గరే. అకౌంట్ ఓపెనింగ్ జీరోతో కూడా చేయవచ్చు. దీనిలో రాంగ్ ఏంటంటే ఆప్షన్ బి మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది IPPBకి లేదు. అదే కరెంట్ అకౌంట్ అయితే IPPB దానికి ఉంది, కానీ మనకి బేసిక్ సేవింగ్స్ అకౌంట్, రెగ్యులర్ అకౌంట్, వీటికి మాత్రం డిజిటల్ అకౌంట్ వీటికి మాత్రం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
IT Modernization terminology for UAT. UAT full form ఏంటి? The correct option is A. User acceptance test. B. User agreement test. C. Universal agreement for testing. D. Universal agreement for training. దీనిలో ఏంటంటే ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఇప్పుడు మనకి ఇదేంటంటే యూఏటీ అనేది మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఒక ఫేజ్ అనమాట. దీనిలో ఏం చేస్తారంటే మనకి టెస్టింగ్ చేస్తారు. మనం మామూలుగా ఏమంటాము, ఫస్ట్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు. డెవలప్మెంట్ జరిగిన తర్వాత క్యూఏకి పంపిస్తారు, క్వాలిటీ అనలైజింగ్కి పంపిస్తారు. క్వాలిటీ అనలైజింగ్ తర్వాత యూఏటీ అంటారు. యూఏటీ తర్వాత ప్రొడక్షన్. ఇక్కడ యూఏటీలో ఏం జరిగిందంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. కొంతమంది దీన్ని టెస్ట్ చేస్తారు, అంటే ఎంతమంది వాడాలి ఆ యూజర్స్. ఈ టెస్ట్ జరిగిన తర్వాతే మనకి ప్రొడక్షన్కి వస్తుంది. యూఏటీ ఫుల్ ఫామ్ ఏంటంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. వాట్ ఈజ్ డేటా సెంటర్ అండ్ డిజాస్టర్ రికవరీ సెంటర్? ఏ. దేర్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ డేటా ఎట్ డిజాస్టర్ రికవరీ సెంటర్. బి. డిజాస్టర్ రికవరీ సెంటర్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ల్యాన్ నెట్వర్క్. C. They both are not connected through network. D. None of the above. డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఇవి ఆల్రెడీ నీట్గా ముందు వీడియోల్లో డిస్కస్ చేసాం. ఈ పాయింట్ ఏంటంటే ఈ రెండింటికి సంబంధించి కరెక్ట్ పాయింట్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. దేర్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ డేటా అండ్ డిజాస్టర్ రికవరీ సెంటర్. డిజాస్టర్ రికవరీ సెంటర్ మన పీటీసీలో ఎందుకు పెట్టారంటే డేటా సెంటర్లో ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు దీనిలో సెకండరీగా డేటా కూడా మెయింటైన్ చేస్తారు. దేర్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ డేటా అట్ డిజాస్టర్ రికవరీ సెంటర్. ఇది కరెక్ట్ ఆప్షన్. డిజాస్టర్ రికవరీ సెంటర్ ఇది ఎసెన్షియల్ ఏం కాదు, ల్యాండ్ నెట్వర్క్లో ఎసెన్షియల్ కాదు. బోత్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు నెట్వర్క్. రెండు నాట్ కనెక్ట్ కాకపోతే మనకి డేటా సెంటర్లోని ఈ డేటా అంతా డిజాస్టర్ రికవరీ సెంటర్కి ఎలా వెళ్తుంది? సో ఇట్ మస్ట్ బి కనెక్టెడ్ టు నెట్వర్క్. ఈ డిజాస్టర్ రికవరీ సెంటర్ అనేది బ్యాకప్ అనమాట, కాపీ మెయింటైన్ చేస్తుంది ఈ డేటా సెంటర్ది. వాట్ ఈజ్ ఎన్ఓసి సెంటర్? సెలెక్ట్ ది కరెక్ట్ వన్. ఏ. ఎన్ఓసి సెంటర్ ఈజ్ మస్ట్ ఇన్ ల్యాన్. బి. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ కంప్యూటర్ కంప్యూటేషన్. సి. ఎన్ఓసి సెంటర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ వ్యాన్. డి. ఎన్ఓసి ఫుల్ ఫామ్ ఈజ్ నౌ ఓపెన్ సెంటర్. ఎన్ఓసి దీనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ సి. ఎన్ఓసి సెంటర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ వ్యాన్. మనం పోస్ట్ ఆఫీస్ అంతా ఈ వ్యాన్ టెక్నాలజీతోనే కనెక్ట్ అయి ఉంటుంది, అన్ని సిస్టమ్స్ అంతా. ఇది కూడా వ్యాన్లోనే ఉండాలి, ఓకేనా, ల్యాన్ కాదు, ఓకేనా. ఇది ఏమీ అవసరం లేదు, కంప్యూటర్ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఎన్ఓసి ఫుల్ ఫామ్ ఏంటి? ఎన్ఓసి ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్వర్క్, ఎన్ఓసి నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్. ఎన్ఓసి ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్. ఇది వ్యాన్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఫినాకిల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. ఫినాకిల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ. PSI. B. None. C. FSI. D. CIS కోర్ ఇన్సూరెన్స్ సర్వీస్. ఫినాకిల్ దేనికి సంబంధించింది? ఫైనాన్షియల్ సంబంధించింది. సో ఆప్షన్ సి. ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఫినాకిల్ FSIలో పార్ట్. వాట్ ఈజ్ ది BI టూల్? A. Used for repair of assets. B. Used for repair and control of PSI. C. Used for analyzing data and delivering actionable information. D. None of the above. BI దీని ఫుల్ ఫామ్ తెలిస్తే ఈజీగా అయిపోయింది. BI అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. BI టూల్ అనేది ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇది దేనికి? యూజ్డ్ ఫర్ అనలైజింగ్ డేటా అండ్ డెలివరింగ్ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఆప్షన్ సి. ఇదేంటంటే ఇది ప్రీవియస్ డేటా అంతా కలెక్ట్ చేసేసి అది ఏం జరగాలి, తర్వాత ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకళ్ళ క్రెడిట్ బ్యాంకుల్లో వీటిలో వాడుతుంటారు. ఇప్పుడు మన క్రెడిట్ ఇన్ఫర్మేషను బ్యాంకు లోన్కి అప్లై చేసినప్పుడు ఈ BI టూల్ వాడి వాళ్ళ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా కడుతున్నారు అన్నీ తెలుసుకొని వాళ్ళకి లోన్ ఇవ్వచ్చా, ఇస్తే ఎంత ఇంట్రెస్ట్తో ఇవ్వాలి, ఇవన్నీ BI టూల్ ద్వారా తెలుస్తాయి. BI అంటే
బిజినెస్ ఇంటెలిజెన్స్, అనలైజింగ్ డేటా అండ్ డెలివరింగ్ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్, ఏం చేయాలి అనేది. బార్కోడ్ యూజ్డ్ ఇన్ ఇండియా పోస్ట్ ఆర్ ఏ స్టాటిక్, బి డైనమిక్, సి దే ఆర్ జస్ట్ నెంబర్స్, డి నన్. బార్కోడ్స్ మనం ఏం వాడతాము? స్టాటిక్ బార్కోడ్, అవేం మారవు కదా, అలానే ఉండిపోతాయి. అది రిజిస్టర్ బార్కోడ్ కానీ స్పీడ్ బార్కోడ్ కానీ స్టాటిక్ బార్కోడ్స్ మనం వాడతాము. వాట్ ఆర్ ది రియల్ టైమ్ ట్రాన్సాక్షన్? ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బి బ్యాచ్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్, సి ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్, డి ఆల్ ఆఫ్ ది అబవ్. రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ అని దేన్ని అంటామంటే ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ అంటాము. ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే మనకి ఇప్పుడు నెఫ్ట్ ఇవన్నీ ఏంటంటే బ్యాచ్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్, అవి 8:30, 9:30 అలా ఒక టైంకి పడుతూ ఉంటాయి. ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు మనం రిజిస్టర్ బుక్ చేస్తాము, ఇట్ కెన్ బి డన్ ఇన్ ఆఫ్లైన్ ఆల్సో. ఆన్లైన్ అయినప్పుడు అప్ అవుతాయి, కానీ రియల్ టైం ట్రాన్సాక్షన్ అలా కాదు, ఆన్లైన్లో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఫినాకిల్లో కట్టించుకుంటాము, ఎఫ్బి కానీ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ కానీ, ఇవి రియల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అనమాట. ఇక్కడ మనం కొట్టంగానే అలా సిస్టంలో ఎంటర్ అయిపోయింది, అది మనం ఎక్కడైనా వ్యూ చేయొచ్చు, దాన్ని రియల్ టైం ట్రాన్సాక్షన్. డీటెయిల్స్ ఆఫ్ ఎన్ఎస్పి ఇన్ గివెన్. ఎన్ఎస్పిలు డీటెయిల్స్ ఏంటి? ఆప్షన్ బి ఎన్ఎస్పి 1, ఎన్ఎస్పి 2 ఉంటాయి, ఇది మనం ఫస్ట్లోనే చూసాం. ఎన్ఎస్పి అంటే నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్. ఎన్ఎస్పి 1 ఏమో బిఎస్ఎన్ఎల్ మెయింటైన్ చేస్తుంది, ఎన్ఎస్పి 2 ఏమో సిఫి మెయింటైన్ చేస్తుంది. స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్ ఫెసిలిటీ రిలేట్స్ టు 1. IPPB and POSB linkage. Any amount above 2 lakhs will be sweep out into POSA account and there are no extra charges for sweep in and sweep out. Third one, the amount above 1 lakh will be sweep out into POSB account. There are extra charges for sweep in and sweep out. Customer must have an active individual POSA account to link with IPPB savings account. దీని వాటిలో కరెక్ట్ ఏంటి? ఐపీపీబీ అండ్ పిఓఎస్ఏ అనేది స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్కి సంబంధించిందే. ఎస్ కరెక్ట్. ఎనీ అమౌంట్ అబౌవ్ 2 lakh విల్ బి స్వీప్ అవుట్ ఇంటూ పిఓఎస్ఏ అకౌంట్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి స్వీప్ అవుట్ అవుతుంది డే ఎండ్ బ్యాలెన్స్ 2 lakhs దాటితే, అండ్ నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఫర్ స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్. ఇది కరెక్టే. ఎనీ అమౌంట్ అబౌవ్ 1 lakh కాదు కదా, అబౌవ్ 2 lakh will be sweep out into POSA account and there are no extra charges. So ఇది రాంగ్. ఫోర్త్, కస్టమర్ మస్ట్ హ్యావ్ అన్ యాక్టివ్. ఈ పేపర్ ఇచ్చే టైంకి ఓన్లీ ఐపీపీబీ మన సేవింగ్స్ అకౌంట్ స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ అనేది సింగిల్ అకౌంటే అవటం జరిగేది, కానీ ఇప్పుడు మాత్రం జాయింట్ బి అకౌంట్లు కూడా అవుతున్నాయి. సో ఇప్పుడు మన యూపీ ఆ టైంలో 2021లో మాత్రం ఇది కరెక్టే. సో ద ఆప్షన్ ఈజ్ 1, 2, 4 are correct. Option B is correct. కానీ ఇప్పుడు మాత్రం రైట్ నౌ జాయింట్ బి అకౌంట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు లింక్ POSB టు ఐపీపీబీ. ఐపీపీబీ జాయింట్ బి అకౌంట్లు కూడా ఇప్పుడు లింక్ అవుతున్నాయి. హూ ఈజ్ ది వెండర్ ఫర్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ క్యాష్ లోడింగ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఏటీఎం? పోస్ట్ ఆఫీస్ ఏటీఎంలో క్యాష్ లోడింగ్ ఎవరు చేస్తారు? ఆప్షన్ బి AGS. ఇది కూడా ఓల్డ్ డిస్కస్ చేశాం. HDMI పోర్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆడియో సిగ్నల్స్, బి ట్రాన్స్మిషన్ ఆఫ్ వీడియో సిగ్నల్స్, సి ఛార్జింగ్ అండ్ వైఫై, డి ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆడియో అండ్ వీడియో సిగ్నల్స్. HDMI పోర్ట్ దేనికి వాడతారు? దేనికంటే ఆప్షన్ డి ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆడియో అండ్ వీడియో. HDMI ఫుల్ ఫామ్ ఏంటి? HDMI ఫుల్ ఫామ్ ఏంటంటే హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. ఇది కూడా అడగచ్చు. HDMI ఫుల్ ఫామ్ ఏంటి అంటే హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. ఓకేనా? ఇంకోటి కూడా ఉంటుంది, దీనిలో VGA అని కూడా ఉంటుంది. VGA అంటే వీడియో గ్రాఫిక్స్. అదే మనం ఇక్కడ CPU to బ్లూది ఒకటి ఉంటుంది కదా, CPU to మానిటర్ కనెక్ట్ చేస్తాం, అది VGA కేబుల్ అనమాట. ఇది వీడియో గ్రాఫిక్స్. అదే దీనిలో ఓన్లీ ఏంటంటే ఇది ఎందుకు వాడతామంటే ట్రాన్స్మిషన్ ఆఫ్
వీడియో ఓన్లీ, వీడియో సిగ్నల్స్ ఓన్లీ. ఇది VGA కేబుల్. ఈ HDMI పోర్ట్ అనేది బోత్ వీడియోకి ఆడియోకి కూడా ట్రాన్స్మిట్ చేయడానికి వాడతాము. వాట్ ఆర్ ది సాఫ్ట్వేర్స్ అండ్ సొల్యూషన్స్ దట్ ఆర్ హ్యాండిల్డ్ బై ఇన్ఫోసిస్ ఇన్ IT మోడర్నైజేషన్ ప్రాజెక్ట్? ఏ 1 పినాకిల్, 2 SAP, 3 మెకమిష్, 4 RICT, 5 DPMS. దీని వాటిలో ఇన్ఫోసిస్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ ఏంటి? ఆప్షన్ ఏ పినాకిల్ ఇన్ఫోసిస్ డెవలప్ చేసింది, SAP కాదు, మెకమిష్ అవును, RICT అవును, DPMS కాదు. సో 1, 3, 4. సో ద ఆప్షన్ ఏ విచ్ ఆర్ డెవలప్డ్ బై ఇన్ఫోసిస్ అంటే పినాకిల్, మెకమిష్, RICT మాత్రమే వీటిల్లో ఇది డెవలప్ చేసింది ఇన్ఫోసిస్. నెక్స్ట్ వన్, ESS portal is used for A. accessing delivery information, B. human resource related activities, C. booking an EMS article, D. payment of PLI premium. ESS దీని ఫుల్ ఫామ్ ఏంటి? ESS అంటే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్. ఈ పోర్టల్ దేనికి వాడతారు? ఆప్షన్ బి హ్యూమన్ రిసోర్సెస్ రిలేటెడ్ యాక్టివిటీస్కి ఈ ESS పోర్టల్ అనేది వాడతాం. డెలివరీ ఇన్ఫర్మేషన్ దేనిలో వస్తుంది మనకి? DPMSలో వస్తుంది. యాక్సింగ్ డెలివరీ ఇన్ఫర్మేషన్ అనేది DPMSలో వస్తుంది. EMS ఆర్టికల్ ఎక్కడ బుక్ చేస్తాము? పాయింట్ ఆఫ్ సేల్లో బుక్ చేస్తాం. ఇది మనం మెకమిష్లో కట్టించుకుంటాం PLI ప్రీమియం. ఇది కూడా పాయింట్ ఆఫ్ సేల్లో ఉంటుంది. ESS పోర్టల్ మాత్రం హ్యూమన్ రిసోర్సెస్ రిలేటెడ్ యాక్టివిటీస్కి వాడతాం, సెల్ఫ్ సర్వీస్ పోర్టల్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ NISG రిఫర్స్ టు అండర్ IT మోడర్నైజేషన్ ప్రాజెక్ట్? NISG ఫుల్ ఫామ్ ఏంటి? సింపుల్గా ద ఆప్షన్ ఈజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్. NISG ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్. ఆప్షన్ ఏ ఇన్ఫర్మాటిక్స్ కాదు, ఇన్ఫర్మాటిక్స్ కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్.